నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కోదండరామ్ సార్ని నిరుద్యోగులందరూ కూడా చుట్టుముట్టిన సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. మాకు రావాల్సిన నోటిఫికేషన్ మాకు ఎందుకు ఇవ్వట్లేదు, మా తరపున ఎందుకు మాట్లాడట్లేదని నిరుద్యోగులు చేసిన ప్రశ్నలకి కోదండరామ్ సార్ కూడా నేను 10 నిమిషాల్లో వస్తా అని చెప్పి ఎలాంటి సమాధానం చెప్పకుండా పోవడం కూడా మనం చూస్తున్నాను. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సంధ్య రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. కోదండరామ్ సారు నిన్న ప్రెస్ క్లబ్ కి ఒక మీటింగ్ రావడం జరిగింది. ఆ ప్రెస్ మీటింగ్ వచ్చిన తర్వాత అదే ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగులు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మాకు రావాల్సిన నోటిఫికేషన్ రాలేదు, మా అందరిని ఎందుకు ఇట్లా హింసిస్తున్నారు అని చెప్పి వాళ్ళు ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టారు. అయితే అక్కడికి కోదండరామ్ సార్ కూడా వచ్చారు. అక్కడ చుట్టుముట్టి ఒక పలు ప్రశ్నలు వేసినప్పుడు కోదండరామ్ సార్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దానిపై మీ సమాధానం. నేను ముందుగా తెలంగాణ ఉద్యమకారులు స్టూడెంట్స్ని నేను 100% అప్రిషియేట్ చేస్తా. ఎందుకు అంటే ఇలా తెలంగాణ కోసం ఉద్యమకారులు స్టూడెంట్స్ వల్లనే తెలంగాణ వచ్చింది, ఇంక్లూడింగ్ కోదండరామ్ గారు. అయితే ఈరోజు తమ్ముళ్ళు అడగడంలో తప్పు లేదు. కోదండరామ్ గారు ఒక తండ్రిగా భావించి అడిగిండ్రు. అయితే నేను అనేది ఏంటంటే ఈ తెలంగాణ నిరుద్యోగులు కేసీఆర్ గారిని ఎందుకు ప్రశ్నించలేదు, 10 సంవత్సరాలు ఎందుకు ప్రశ్నించలేదు? ఇదే కోదండరామ్ గారిని అడిగినట్టు ఎందుకు ప్రశ్నించలేదు? ఆ రోజు తెలంగాణ ఉద్యమంగా రాజకీయ జేఏసీ పెట్టి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఏకైక వ్యక్తి ఎవరంటే కోదండరామ్ గారు. అది అవునన్నా కాదన్నా కోదండరామ్ కోసము కేసీఆర్ గారు పరిగాల్పు కాసేవారు. ఆయన బయటకు వస్తేనే ఉద్యమం చేద్దాము అని చెప్పేసి. ఒకానొక సందర్భంలో కేసీఆర్ గారు అలిగి ఇంట్లో పడుకుంటే మిలీనియన్ మార్చ్ నేనున్నాను అప్పుడు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం చేసిన జాగృతిలో పనిచేస్తున్నప్పుడు మేము కవితక్క మేము అందరం కలిసి కోదండరామ్ గారితో కలిసి మేము వర్క్ చేసినాం. ఆ రోజు మిలీనియన్ మార్చ్ కానీ సాగరహారం కానీ దానికి సంబంధించి వంట వార్పు కానీ ఇవన్నీ మేము చేసినాం. ఆ రోజు కోదండరామ్ గారికి అంత తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు లేకపోతే తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే కోదండరామ్ గారు. ఇవాళ కోదండరామ్ గారు ఇన్ని చేసిన తర్వాత దొంగదారిలో దొడ్డిదారిలో మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి అన్ని నానా అబద్ధాలు చెప్పొచ్చింది. ఆ రోజు కోదండరామ్ సార్ గారికి గౌరవం ఇవ్వలేదు, మరి ఎందుకు ఒక ఉద్యోగం ఇవ్వలేదు అని ఆ రోజు నిరుద్యోగులు ఎందుకు అడగలేదని అడుగుతున్న తమ్ముళ్ళను. అంటే నేను ఒక అక్కగా అడుగుతున్నా, ఆవేదనతో అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ఉద్యమకారులకు ఒక కమిటీ వేసింది. ఇవాళ 80,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు ఇచ్చింది. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక్క ఉద్యోగం లేదు, వీళ్ళు అడగరు. మరి కేసీఆర్ కుటుంబానికి 6 పదవులు ఎందుకు తీసుకున్నారు? సంతోష్రావు ఏం బీకిందని ఇచ్చారు, కవిత ఏం చేసిందని ఇచ్చారు, కేటీఆర్ ఎక్కడో అమెరికాలో ఉన్నోడికి ఎందుకు ఇచ్చారు ఉద్యోగాలు? అప్పుడు ఎందుకు అడగలేదు? ఇవాళ సరే హరీష్ రావు గారు కేసీఆర్ గారితో ఉన్నారు కాబట్టి తీసుకున్నారు, జనాలు గెలిపించిండ్రు. మరి ఈరోజు నేను నిరుద్యోగుల తమ్ముళ్ళకి ఒక్క క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. నిజామాబాద్లో ఎంపీ కవిత ఓడిపోయినప్పుడు ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ పదవి కేసీఆర్ గారు ఇచ్చారు. ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు? ఇవాళ ఒక గౌరవం లేకుండా 10 సంవత్సరాలు ఒక్కరిని ఒక మాట కూడా అన్న వ్యక్తి కోదండరామ్ గారు. ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఆయన వయసుకు కూడా గౌరవించకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను అనేది ఏంటంటే ఇవాళ తెలంగాణ ఉద్యమం గద్దర్ గారిని పట్టించుకోలేదు బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మేము అందర్శ్రీ గారిని కానీ గద్దర్ గారిని కానివ్వండి, నిరుద్యోగుల ఇప్పుడు శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మకు కానీ ఇవాళ అందరినీ ఇవాళ ప్రతి ఒక్కరిని గుర్తించి ఒక గౌరవప్రదంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి పదవులు ఇచ్చిండ్రు. మరి ఇవన్నీ మీరు ఎందుకు మర్చిపోతున్నారు? ఇవాళ 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళనేమో ఒక్కరోజు అడగలేదు. ఈరోజు మీరందరూ అడుగుతున్నారంటే నేను ఒక్కటే అడుగుతున్నాను. ఇవాళ పొలిటికల్ జేఏసీ నుంచి కోదండరామ్ గారు పెద్ద పాత్ర వహించారు. ఆ రోజు మీరే సపోర్ట్ చేసిరు, మీకందరికి సపోర్టు కోదండరామ్ గారు చేశారు. మరి ఆ రోజు అందరు మీరు ఏకమైన ఉంటే ఇంతమంది చచ్చిపోయారు, 1200 మంది. మరి 1200 మంది చచ్చిపోయినప్పుడు ఒక్క ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు, ఉద్యమకారులకు గుర్తింపు ఇస్తున్నాడు. మరి మీరు ఎందుకు కేసీఆర్ని అడుగుతలేరు? కేటీ రామారావు ఇవాళ ఆయన బలుపు అహంకారం మాటలు మాట్లాడుతున్నాడు కదా, దీనికి ఎందుకు సమాధానం చెప్పరు? అంటే నువ్వు ఇవాళ కేటీ రామారావే ఉద్యమాలు చేసి వచ్చిండా అంటే మా నిరుద్యోగ పిల్లలు రాలేదా? నేను చెప్పలేదా? గతంలో కూడా చెప్పిన నేను. మన నిరుద్యోగ పిల్లలు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కసారి రేవంత్ అన్న పోయిండు, మరి ఒక్కసారిగా 2 సార్లు పోయిండు. ఒక్క నిమిషం, అట్లా కాదు, అది వాళ్ళ ప్రోటోకాల్ ఉంటుందేమో, వాళ్ళ రేవంత్ అన్న వద్దనే చెప్పిండు. అదే కేసీఆర్ గారు ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చినాక మరి యూనివర్సిటీకి ఎందుకు పోలేదు? అంటే అంత చేదైరా పిల్లలు? వాళ్ళ కోసమే కదా దెబ్బలు తిన్నారు, ఎంతో మంది చనిపోయిండ్రు. వీళ్ళందరూ చనిపోయి శవాల మీద పేలాలు ఏర్కొంది. వీళ్ళింటనే 5 ఉద్యోగాలు 6 ఉద్యోగాలు తెచ్చుకుంటారు. మన నిరుద్యోగ పిల్లలకే ఉద్యోగాలు ఇవ్వకుండా అయింది. 100% రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసము తెలంగాణ ఉద్యమకారుల కోసం గుర్తింపునిస్తుంది. దయచేసి మీరు తొందరపడి
మనము ఒక మాట, నీకెందుకు 70 ఏళ్ళు వచ్చినాయి 80 ఏళ్ళు, మరి కేసీఆర్కి ఎందుకు పదవి? ఫామ్ హౌస్లో వండుకున్న ఆయనకి సీఎం పదవి ఎందుకు? మరి ఫామ్ హౌస్లో వండుకున్న ఆయనకి ఎమ్మెల్యే పదవి ఎందుకు? మరి మనం కూడా అడగొచ్చు కదా. ఇవన్నీ మనం ఎందుకు అడగలేము? మరి ఎందుకు నాయన నువ్వు గజ్వేల్లో ఎమ్మెల్యేగా గెలిచినావు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నావు, నీకెందుకు పదవి అని ఎందుకు ఆ ఇంటి ముందర ధర్నా చేస్తలేరు? తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, మరి కొద్దిగా గొప్ప మీకు కూడా న్యాయం జరుగుతుంది కదా. తమ్మి వాళ్ళ బాధ వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. వాళ్ళు ఎన్నో ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినా కానీ ఎలాంటి స్పందన రావట్లేదు. గవర్నమెంట్ తరపు నుంచి కావచ్చు, ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు, నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్పి వాళ్ళు నిన్న కోదండరాం సార్ కారు ముందు ఉంటే పోలీసులను పిలిపించి వాళ్ళని విచక్షణ రహితంగా వాళ్ళు కొట్టడం, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. దానిపై మీరేం మాట్లాడలేదు? మీరు ఒక విషయం చెప్తా, కోదండరాం గారిని అడిగినని నేను అనట్లేదు, అడగడంలో తప్పులేదు తమ్ముళ్ళది. ఆయన ఎందుకంటే ఉద్యమాన్ని ఉండి నడిపించిండు కాబట్టి ఆ ప్రేమతోనే అభిమానంతోనే అన్నుండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆయన విజ్ఞతకి మనం అందరం ఒకసారి గౌరవించాలి. ఎవరు నన్ను ఒక్కసారి ఎప్పుడైనా పల్లెత్తి మాట అన్నాడా? వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడి ఇవాళ ఒక్కొక్కరు లక్ష కోట్లు దెబ్బతిన్నారు కేసీఆర్ కుండుబో. ఇలా ఒక్కొక్కరు కవితమ్మ ఆస్తులు చూడుర్రి. ఆమె ఉద్యమంలో రానప్పుడు, ఇవాళ ఉద్యమాలకు రానప్పుడు, రాజకీయాలలో లేనప్పుడు ఆమె పరిస్థితి ఏంది, ఇవాళ ఆమె పరిస్థితి ఏంది? పగటి వేషకాలలాగా మనం ఏదో వేషాలు మారవంగానే పెద్ద రాజకీయ నాయకులం కావు. మరి కేటీఆర్ గారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? మరి నీలిమమ్మ పేరిట రాత్రికి రాత్రి మరి ఇన్ని కంపెనీల పేర్లు మొలిచినాయి. మరి మా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఎందుకో ఒక్క కంపెనీ లేదు, ఒక్క రూపాయి లేదు, మరి ఒక్క లేదు. ఇప్పటి వరకు ఉద్యోగం ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు నోటిఫికేషన్లు కోర్టులో వెయ్యా, వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యా, వాళ్ళతోనే మళ్ళీ కోర్టులో వేపియ్యా. ఇలా చేసేసి మా పిల్లలు చదువుకొని ఛాయలు తాగి బట్టనే తూసిపోయి బొజ్జలు వచ్చి ఇప్పటి వరకు కూడా 35 ఏళ్ళైనా పెళ్లి పెటాకులకు పోయి. దీనికంతా కారణం ఎవరు? కేసీఆర్ ప్రభుత్వమే. 10 సంవత్సరాలు ఉద్యమకారులు ఉసురు పోసుకుంది ఆయననే. ఒక్క ఉద్యమకారుని కూడా ఒక్క ఇంటికొక్కరికి కూడా పట్టించుకోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు. గౌరవం ఇస్తున్నారా లేదా చెప్పండి. ఫస్ట్ మనం కావాల్సింది, తెలంగాణలోకి కావాల్సింది గౌరవం కావాలి. మనకు ఎవరో ఏదో పెడతారని కాదు, కనీసం మినిమం కర్తవ్యం అని ఉండాలి కదా. 80,000 ఉద్యోగాలు ఇప్పుడు డిఎస్సి కానివ్వండి, టీచర్కి సంబంధించినవి కానివ్వండి, పోలీసు ఉద్యోగం తప్పకుండా ఏ చిన్నది రూపాయి ఉన్నా కూడా తెలంగాణ విద్యార్థుల కోసం, తెలంగాణ కుటుంబాల కోసం ఇస్తాం తప్ప దాచుకొని తినే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఎందుకంటే నాకు ఉద్యమంలో చాలా సన్నిహితంగా ఉండే కోదండరామన్న, ఆయన మాట తీరు, ఆయన కష్టపడేది, ఆయన నిజంగా నేనే రాజకీయ నాయకుడు కావాలి, నేనే సీఎంని కావాలనుకుంటే డెఫినెట్ అయ్యేటోడు. కానీ ఆయన అట్లా మాట్లాడలేదు. నా పిల్లలు తెలంగాణ కోసం అని చెప్పేసి ఒక పొలిటికల్ జేఏసీని ఏర్పాటు చేసి సమన్వయంతో కోదండరాం గారు రాకుంటే కేసీఆర్ ఆగిపోయిన రోజులు ఉన్నాయి. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరి కోదండరామన్ పక్కన పెట్టినప్పుడు ఈ నిరుద్యోగ పిల్లలు ఎందుకు అడగలేదు నా తమ్ముళ్ళు అని అడుగుతున్నా నేను. ఎందుకంటే నేను ఒక అమ్మగా, నాకు 40-45 సంవత్సరాలు, వీళ్ళందరూ ఒక 20-25 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి నేను పిల్లలు అంటున్నా. నా పిల్లలు కాబట్టి చెప్తున్నా. నా పిల్లలు బాధపడితే నేను కూడా బాధపడతా. వాళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగాలు రావాలి. తమ్ముడు అన్ని ఉండు, 2-3 కాదు, 10 ఏళ్ల నుంచి ఏం చేసిరు అని అడుగుతున్నా. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి బాధపడడం నేను కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. మీకు ఇప్పుడు 80,000 ఉద్యోగాలు, 10 ఏళ్ళు ఉండి వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చు? 10,000 ఉద్యోగాలు విను. 10 ఏళ్లలో 10,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ 80,000 ఉద్యోగాలు ఇస్తేనేమో మీరు మా మీద, కాంగ్రెస్ పార్టీ మీద అంటారు. అవును, వాళ్ళందరూ సభ కేటీఆర్ సభలో కూడా షేర్ చేసుకునే సందర్భంగా కూడా చూస్తున్నాం. మాకెవరు ఏ నాయకులు సపోర్ట్ రావట్లేదు, అందుకే మేము ప్రతిపక్ష పార్టీ రేపు వెళ్తున్నామని చెప్తున్నారు. అడిగిన తమ్ముడు, కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ధర్నా చెయ్యి, మీకోసం మేము కొట్లాడి సీఎం చేసిన 10 ఏళ్ళు, మరి నువ్వు రా బయటకని అడగమని ఒకసారి. ఆయన వస్తాడా బయటికి? ఇప్పుడు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు, ఎమ్మెల్యే గెలిచిండు. మరి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నిసార్లు అసెంబ్లీకి వచ్చిండు, ఎన్నిసార్లు కాన్స్టిట్యున్సీకి పోయిండు? తమ్ముడు, మనం కూడా ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని నమ్మి ఎవరు ఓటేస్తారని మీరెందుకు అనుకుంటున్నారు? నేను అనేది సమన్వయం పాటించండి. డెఫినెట్గా మీరు రేవంత్ అని అడగొచ్చు. మన ప్రభుత్వం మీ ప్రభుత్వం, మా ప్రభుత్వం కాదు, మీ ప్రభుత్వం. మీరు కలలుగా మనకు అసలు మన తెలంగాణ వచ్చింది ఎందుకు? నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, అంతే కదా, వాళ్ళ కోసమే వచ్చింది. మరి 10 ఏళ్ళు వీళ్ళు మొత్తం రాష్ట్రాన్ని సంఘం నాకు ఇచ్చిపోయిండ్రు. ఇవాళ మళ్ళీ వచ్చేసి వీళ్ళు ఏదో ఉద్యమాల పేరుతోని కొంతమందిని తయారు చేసి, అది కరెక్ట్ కాదు. 100% చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు పొలిటికల్ అయిన మీరు మీడియా పరంగా ఉన్నారు. మీడియా పరం అనేది ఏ పొలిటికల్ పార్టీకి సంబంధాలు ఉండవు. నిరుద్యోగులు కానివ్వండి, మనము స్టూడెంట్స్ కానివ్వండి, స్టూడెంట్ అనేది 100%
వాళ్ళ ఉద్యమాలు ఉంటాయి, వాళ్ళ హక్కులు ఉంటాయి, వాళ్ళకంటే నేను డెఫినెట్గా నేను కూడా ఆ స్థాయి నుంచి వచ్చినాను కాబట్టి అడిగే రైట్ ఉంటుంది. కానీ రాజకీయ పార్టీలకు పులుపుకొని అనవసరంగా మీ జీవితాలను ఖరాబ్ చేసుకొని మీరు ఆగం కావద్దు. ఎందుకంటే మీ మీద కూడా ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. తల్లిదండ్రులు మా పిల్లోడు గొప్ప చదువుకొని ఉద్యోగం చేస్తాడని వాళ్ళు కోటి ఆశలతో ఉంటారు. చదువుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగం రాకుండా వచ్చు, కానీ స్కిల్ డెవలప్మెంట్ కింద తప్పకుండా ఉపాధి చూపించడానికి రేవంత్ రెడ్డి గారు ఇదే దాని మీద యంగ్ ఇండియా పేరుతోని స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తున్నారు. తమ్ముళ్ళు సమన్వయం పాటించాలని ఒక అక్కగా సూచిస్తున్నాను.